ఆ సనాతన ధర్మాన్ని మాత్రం పవన్ కళ్యాణ్కి అప్పచెప్పినట్టుంది భారతీయ జనతా పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని చాలా కన్స్ట్రక్టివ్గా ముందుకు తీసుకెళ్ళి దానికి ఆయన కూడా అభినందిస్తున్నాం. ఈ బీజేపీ ఏదో పక్కన బీజేపీ చేయలేని పని పవన్ కళ్యాణ్తో చేపిస్తుందా, లేకపోతే బీజేపీ వద్దనుకొని పవన్ కళ్యాణ్కి ఆ స్పేస్ ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలు స్టడీ చేస్తారు. ప్రపంచంలో అనేక రకాల స్థితిగతులు, ఇవాళకు కూడా దేవుడి పైన మతం పైన ఈ దాడులు ఏంటి, ఈ గొడవ ఏంటి అని ఆయనకి అభిప్రాయం కలిగిన అభిప్రాయం ఆయన చూసి చాలా వాస్తవాలు చూసి ఆయన స్పందించిన తీరు, అంటే హిందూ ధర్మం మీద ఎవరేం తిట్టినా కూడా ఎవరు ఏం అనరు, మిగతా మతాల మీద ఒక మాట అంటే అందరూ అంత రియాక్ట్ అవుతారు. ఎందుకు ఈ విధమైన అభిప్రాయం వచ్చింది, ఎందుకు ఈ విధంగా సెక్యులరిజం పేరు మీదట మన ఉనికి మన యొక్క స్వభావాన్ని ఎందుకు దిగజార్చుకుంటామని ఆయన మాట్లాడటం, ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన మాట్లాడిన మాటకి విలువ ఉంది కనుక ఆ విధమైన మాధవ్ సైలెంట్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ మొత్తం టేక్ ఓవర్ చేశారు కదా. అలా సబ్జెక్టు కలిసి వెళ్తున్నాం సార్, కలిసి ప్రయాణం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, మీరే అన్నారు ఎవరి పార్టీ వాళ్ళు పెంచుకోవడం కోసం ప్రయత్నం. భారతదేశం మొత్తంలో హిందుత్వ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది, ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సంబంధించిన అంశాలు మాట్లాడితే దాని యొక్క ప్రభావం అందరూ చూస్తారు. బీజేపీ సహజంగా మాట్లాడుతుంది, నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడిన దానికి కన్నా ఆయన మాట్లాడిన దానికి ఎందుకు అటెన్షన్ ఉందంటే గతంలో ఆయన ఇవన్నీ ఇంత తీరులో మాట్లాడలే, కానీ ఆయన వాస్తవాన్ని ఆయన అనేక విషయాలు స్టడీ చేయడం కానీ ఆయన అనేక చోట్ల చూసిన తీరు కానీ. నాకు ఒక లాజిక్ చెప్పండి. ఒకప్పుడు చేగువేరాని ప్రేమించిన, చేగువేరాకి ప్రతిరూపంగా కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మాన్ని పట్టుకోవటం వెనుక, హిందుత్వ నినాదాన్ని మాట్లాడటం వెనుక ఈ మార్పు కారణం ఎవరు? మోదీనా, భారతీయ జనతా పార్టీనా, రాజకీయమా, అవసరమా, ఏంటి? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు మాకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి విషయాన్ని ఆయన లోతుగా అధ్యయనం చేస్తారు. లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్గా మారారు. లెఫ్టిస్ట్ రైటిస్ట్ కాదు, సెంట్రిస్ట్. మేము కూడా అంతే, మేము రైటిస్ట్ అని మేము భావించాం. మేము సెంట్రిస్ట్ అంటే ఏది కరెక్టో దానిపైకి వెళ్ళాలని చెప్తాం. ఆ విధమైన ఆలోచన కూడా మన హైందవ ధర్మంలో ఉంది. ఆ విధంగా ఏది సత్యం, ఏది ఆ సత్యాన్వేషణ చేయాలనుకుంటాం, ఆత్మను తెలుసుకోవాలనుకుంటాం. ఆ విధంగా ఆ అన్వేషణలో భాగంగా అనేక రకాల విషయాలు తెలుసు.